మాట్లాడుతున్నట. అందరికీ నమస్కారం అండి. నా పేరు అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్, పిహెచ్డి. ఇక్కడ వచ్చేసి ఇది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఒక విలేజ్కి, అర్ధవీడు అనేటువంటి విలేజ్కి వచ్చాను. ఈ విలేజ్లో వచ్చేసి ఈ రైతు వచ్చేసి మొత్తం ఈ పొలానికి సంబంధించి బోర్లు ఎన్ని వేసాడంటే 15 బోర్లు వేసాడండి. ఈ 15 బోర్లలో కొన్ని వాటర్ వచ్చాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ 3/4 భాగం ఫెయిల్ అయినాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో అన్నీ ఒకటి కూడా వాటర్ రాకుండా తయారైనాయి. ఒక బోర్ ఏమో ఒక 3/4 ఇంచు వస్తుంది. ఆ పక్క బోర్ వచ్చేసి ఒక ఇంచు లేదంటే 3/4 ఇంచు వస్తూ ఉన్నాయి. ఇది సిచ్యువేషన్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఈ ఏరియా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత కరువు ప్రాంతం ఉన్నటువంటి ఏరియాల్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ధైర్యం చేసి బోర్లు వేస్తున్నారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. కాబట్టి దయచేసి అట్లా ఇంకా వాటర్ రాలేదని మీరు ఎట్లంటే అట్లా బోర్లు వేయకుండా ఒకసారి చెక్ చేయించుకుంటే కొంతవరకు మీకు ఉపయోగం ఉంటుంది. అంతేగాని మీరు ఓన్గా వేసుకోవడం వల్ల చాలా ప్రమాదము. అన్నీ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. ఇక్కడ వచ్చేసి ఈ ఫార్మేషన్ వచ్చేసి ఖమ్మం షేల్ ఫార్మేషన్, అంటే షేల్ విత్ ఫిల్లైట్స్, అంటే శుద్ధరాయి ఉంటుంది. శుద్ధరాయి కూడా గట్టి శుద్ధ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మేషన్. ఇదే శుద్ధ వచ్చేసి మనకు ఇట్లా పోతే కడప జిల్లా రాజంపేట వరకు ఇదే శుద్ధనే ఫార్మేషన్ ఫామ్ అయింది. బద్వేలు, రాజంపేట అక్కడి వరకు ఇదే ఖమ్మం షేల్సే ఫార్మేషన్ ఫామ్ అయింది. ఈ ఫార్మేషన్స్ అన్ని సెడిమెంటరీ ఆరిజిన్ అంటాం, అంటే అవక్షేప శిలలు అంటే ఇప్పుడు మనం సెడిమెంటేషన్ ఏదన్నా ఒక ఇసుక నీళ్ళలో వేస్తే కిందికి పోయి ఏ విధంగా డిపాజిట్ అవుతుందో ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ జిలాజికల్ వానల వలన, ఎండల వలన, రివర్స్ వలన, అంటే వంకలు, వాగులు అవన్నీ నీటి వలన ఆ గ్రానైట్స్ నుంచి, అంటే వాల్కానిక్ ఎరప్షన్స్ వలన వచ్చినటువంటి ఆ లేయర్స్ అన్నీ డిపాజిట్స్ అయ్యి కొన్ని రకాలైనటువంటి ప్రాసెస్ వలన ఈ సెడిమెంటరీ ఆరిజిన్ అనేది ఫార్మ్ అయింది. ఇది వచ్చేసి కడప బేసిన్లో ఒక పార్ట్గా మనం చెప్తాము. కడప బేసిన్ ఒక నెలవంక ఆకారంలో ఉంటుంది. ఈ నెలవంక ఆకారంలో ఉన్నటువంటి ఏరియాలో మన కడప, తర్వాత కర్నూలు, ఈ ప్రకాశం జిల్లాలో కొంత ఈ భాగము, ఇవన్నీ కూడా ఈ క్రీసెంట్ షేప్లో ఉన్నటువంటి పార్ట్స్, ఇవన్నీ కూడా సెడిమెంటరీ ఆరిజిన్. ఓకే, సో ఇది ఎట్లా ఏందనేది మళ్ళీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఐ విల్ సే.